సో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా అప్డేట్ గురించి వస్తే, సో ఎన్టీఆర్ ఏ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారో, ఎంత ఇంటెన్స్ యాక్టింగ్ ప్రొవైడ్ చేస్తారో సినిమాకి మనందరం అయితే చూసినాము. సో అయితే ఇప్పటి వరకు ఫ్యాన్సే కాదు, సినిమా అభిమానులంతా అనుకునేది ఏంటంటే ఎన్టీఆర్కు పడాల్సిన సినిమా అయితే ఇంతవరకు పడలేదు. సో అందరూ ఇప్పుడు 1000 crores కొట్టుకొని పాన్ ఇండియా వైడ్, పాన్ వరల్డ్ వైడ్ వెళ్ళిపోతున్నారు. సో ఎన్టీఆర్ అయితే పోలేదు. సో అప్పుడే దిగిన అప్డేట్ ఏంటంటే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కలిసి సినిమా చేస్తున్నారనే అప్డేట్ అయితే వచ్చింది. సో ప్రశాంత్ నీల్ ప్రీవియస్ ఫిలిమ్స్ మనం కేజీఎఫ్ పార్ట్ 1, పార్ట్ 2 చూసుకోవచ్చు. పార్ట్ 2 అయితే 1000 crores పైనే కొట్టింది. ఇప్పుడు 1000 crores అని కాదు, కానీ ఆ టేకింగ్ కానీ ఆ వరల్డ్ బిల్డింగ్, ఆ స్టోరీలు, ఆ స్టోరీ కనెక్షన్లో అయితే మనం చూసినాము. చాలా ఇంట్రెస్టింగ్ కథా స్క్రీన్ ప్లే అనేది ప్రశాంత్ నీల్ దగ్గర ఉంటుంది. సో అయితే ఇప్పుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా అనేది అందరూ న్యాచురల్గా జరిగింది. ఇలా ప్రశాంత్ నీల్ వెళ్ళి కథ చెప్పడం ఇదంతా నార్మల్గా అయింది అనుకుంటున్నారు. సో ఇలాంటప్పుడే ఒక ప్రెస్ మీట్లో ప్రశాంత్ నీల్ ఇలా చెప్పడం జరిగింది. సో ప్రొడ్యూసర్స్ వచ్చేసి కథ కూడా వినకుండా అడ్వాన్స్ ఇచ్చేసి కథ రాయమని చెప్పినాడు. ఆ తర్వాత ఎన్టీఆర్తో సినిమా అని చెప్పినారంట. ఇదేమి ఎన్టీఆర్ కోసం రాసిన కథ అయితే కాదు. సో ప్రశాంత్ నీల్తో సినిమా అనగానే ఫ్యాన్స్ అందరూ పండగ చేసినారు, చాలా పెద్ద పెద్ద సెలబ్రేషన్స్ చేసినారు. సో మా హీరో కూడా 1000 crores సినిమా కొట్టబోతున్నాడు అనే ఆశకైతే వచ్చేసినారు. సో ఇప్పుడు కూడా సినిమా ఫెయిల్ అవుతుందనే కాదు, కాకపోతే ఇలా ఎన్టీఆర్ కోసం రాసిన కథ అయితే ఇది కాదు. సో ఇంతవరకు ప్రశాంత్ నీల్కి అయితే మరి ఫ్లాపులు లేవు. సో ఇప్పుడు కూడా ఫ్లాపులు లేకుండా కేజీఎఫ్ లాంటి ఒక మంచి సినిమా డెలివర్ చేస్తాడని మనం అందరం కోరుకుందాం. ఎందుకంటే ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్కి, ఎన్టీఆర్కి ఉన్న స్కిల్స్కి అయితే 1000 crores కాదు, ఎంత వచ్చినా తక్కువే. అంత మంచి యాక్టింగ్ అయితే డెలివర్ చేయగలడు. సో చూద్దాం మరి ఇది ఎంతవరకు తీసుకెళ్తుందో, ఎన్టీఆర్ ఫ్యాన్స్ని ఎంతవరకు సాటిస్ఫై చేస్తుందో. సో ఎన్టీఆర్కి చెప్పాలంటే ఇప్పుడు కామన్గా సపరేట్గా ఫ్యాన్స్ అని కాదు, ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ సినిమా అయితే చూస్తారు, ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ అభిమానే. సో నేను కూడా ఒక ఎన్టీఆర్ యాక్టింగ్కు, ఎన్టీఆర్ సినిమాలకు ఒక మంచి అభిమానే. సో మంచి సినిమా ప్రశాంత్ నీల్ నుంచి రావాలని, ఒక 1000 crores క్లబ్లో ఎన్టీఆర్ కూడా చేరాలని కోరుకుందాం.